హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ మనీ అట్రాక్షన్ గురించి, అలాగే మనీని అట్రాక్ట్ చేయడంలో మీరు చేసే తప్పుల గురించి చాలా క్లియర్గా చెబుతూ, మరి ఆ తప్పులని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేయాలి అన్న విషయాలన్నీ చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెబుతా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. డబ్బు ఎప్పుడూ మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగానే ఉంటుంది, కానీ దాన్ని ఆపేదెవరు అంటే అది మీరే. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విధమైన ఉద్యోగం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, మీ లైఫ్లోకి డబ్బు ఎంత వస్తున్నా నిలబడట్లేదు, లేదంటే ఆదాయం పెరగట్లేదు అంటే ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీరు ఏ తప్పులు చేస్తున్నారు, వాటి నుంచి ఎలా కరెక్షన్ తీసుకోవాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి అన్న విషయాలన్నీ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక అద్భుతమైన పాయింట్ యూనివర్స్ సహకారంతో మీకు అందబోతుంది. ఏదో కష్టపడాలి, బడ్జెట్ గురించి ఏదో ప్లాన్లు చేయాలి, ఇది కాదు. చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం ఈ వీడియో ద్వారా ఒక 6 నుంచి 8 నిమిషాలు ఉండే ఈ వీడియో ద్వారా డబ్బు మీ లోపలికి రాకుండా ఆపే గోడలు ఏమిటి, ఆ గోడల్ని ఎలా పగలగొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఆ గోడలని ఎలా పగలగొట్టడం ద్వారా మీ లైఫ్లోకి డబ్బుని ఆకర్షించవచ్చు అన్న విషయాలన్నీ చాలా 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 క్లియర్గా అర్థమవుతాయి. వీడియో జస్ట్ 6 to 8 మినిట్స్. అన్ని పనులు పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక విషయం, చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని మార్నింగ్, నైట్ ప్రతిరోజు ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం, నాకు డబ్బు కావాలి, నేను డబ్బును పొందాను అని చెప్పుకోవడం. ఇవన్నీ ఏంటంటే కాన్షియస్ మైండ్తో జరుగుతూ ఉంటాయి. అంటే కాన్షియస్ మైండ్ ద్వారా నేను ఇన్ని లక్షల రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలను చెప్పుకోవడం. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే దానికి నేను అర్హుడిని కాదేమో, అర్హురాలిని కాదేమో, నేను ఇంత డబ్బుని కోరుకోవడం తప్పేమో అని మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ అనుమానం, డౌట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కదా. పైగా ఇంత డబ్బును పొందడానికి నేను అర్హుడినా అంటే అదొక రకమైన గిల్ట్. అది చాలా 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 నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. మరి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని మీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకొని మీరు డబ్బుని ఆకర్షించడానికి ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ ఏమి చేస్తే వర్కౌట్ అవుతుంది అర్థం చేసుకోండి. మరి మీ లోపట ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్ని, ఆ గిల్ట్ని గుర్తుపెట్టుకోండి. ఆ గోడల్ని ఛేదించాలి కదా, తీసేయాలి కదా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ గనక చెబితే, డబ్బు అనేది మీ మెయిన్ డోర్ అటువైపు గనక వెయిట్ చేస్తుంది. ఎప్పుడు కూడా మీ ఇంటిలోకి రావడానికి లక్ష్మీదేవి మీ మెయిన్ డోర్ అటువైపు వెయిట్ చేస్తుంది. మీరు డోర్ తీయనంత వరకు ఎలా వస్తుంది? మీరు డోర్ అనేది ఓపెన్ చేయాలి, వెల్కమ్ చెప్పాలి. అవే గోడలు. గుర్తుపెట్టుకోండి. అవి బ్రేక్ చేయాలి. ఆ డోర్ అనేది ఏంటంటే మీలో ఉన్న నెగెటివ్ ఆలోచనలు ఒక గిల్ట్ అనుకుంటే మరి వాటిల్ని రిమూవ్ చేయాలి కదా, ఓపెన్ చేయాలి కదా. అప్పుడు ఆటోమేటిక్గా మనీ మీ లైఫ్లోకి వస్తుంది. మరి ఆ గోడలని, ఆ నెగటివ్ ఫీలింగ్స్ని, ఆ గిల్ట్ని ఎలా రిమూవ్ చేయాలో 3 స్టెప్స్ చెబుతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డబ్బుని ఆకర్షించాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనీ ఫ్రీక్వెన్సీని పెంచాలి. నేను డబ్బును పొందాను, నేను డబ్బును పొందడానికి అర్హుడను, నా లైఫ్‌లోకి సంపదని ఆకర్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పదే పదే చెబుతూ మీలో ఉన్న మనీకి సంబంధించిన ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఆ పెంచడానికి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఫీలింగ్స్. ఒక రకమైన భావన కలిగి ఉండాలి. నేను డబ్బును పొందగలను, దానికి నేను అర్హుడను. ప్రతి దానికి ఈ యూనివర్స్‌లో ఉన్న ప్రతి సౌకర్యానికి అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఫీలింగ్స్‌ని యాడ్ చేయాలి. అనే ఫీలింగ్‌ని పెంచుకోవాలి. ఆ ఫీలింగ్ అనేది ఎలా పెరుగుతుంది అంటే మీకు కావలసిన అమౌంట్ ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్నట్టు అనుభూతి చెందాలి.
అది కేవలం రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దానికోసమనే నేను రెగ్యులర్‌గా కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు 1 అవర్ రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతాయి. ఆ మనీ పరంగా ఎటువంటి అనుభూతిని పొందగలము, ఎలా అనుభూతి చెందాలి, ఆ ఫ్రీక్వెన్సీని మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలని చాలా క్లియర్‌గా ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ ద్వారా. ఎప్పుడైతే మీరు మనీని మీరు పొందారు, మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు అనే భావన ఏర్పడుతుందో, మీ మైండ్‌లో ఒక రకమైన రిలాక్సేషన్ ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని రిపీటెడ్‌గా చేస్తూ ఉండాలి. అందుకే ఫస్ట్ పాయింట్ ఫీలింగ్స్ యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండో పాయింట్ గిల్ట్. రిలీజ్ ద గిల్ట్. అంటే మీలో ఒక అపరాధ భావం. అంటే డబ్బును కోరుకోవడం తప్పు. నేను ఇంత డబ్బుని ఎలా ఆకర్షించగలను అనే నెగెటివ్ ఫీలింగ్, ఆ గిల్ట్ ఉంటుంది చూసారా? దానిని రిలీజ్ చేయాలి. అది రిలీజ్ జరిగితేనే మీలో ఉన్న ఆ నెగెటివ్ బ్లాక్స్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్‌గా మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆ గిల్ట్‌ని రిలీజ్ చేయాలి అంటే మీరు రెగ్యులర్‌గా మనీ మీ లైఫ్‌లోకి ఫ్లో అవుతుందని విజువలైజేషన్ ద్వారా, ఎఫర్మేషన్ ద్వారా నేను డబ్బును పొందడానికి సిద్ధంగా ఉన్నాను. డబ్బు నేను మంచి స్నేహితులము. ఒక మంచి అనుభూతితో రెగ్యులర్‌గా చెబుతూ అవన్నీ కూడా మా రెగ్యులర్ క్లాసెస్‌లో జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ ఫీల్‌ని యాడ్ చేస్తూ మీరు చెబుతున్నారు అంటే మీకు డబ్బు పట్ల ఉన్న ఆ గిల్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఆ గిల్ట్ రిలీజ్ అయిందంటే దాని అర్థం డబ్బు ప్రవాహం మీ లైఫ్‌లోకి రావడానికి ఉన్న అడ్డంకులు తొలుగుతున్నాయని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్ ఎక్స్‌పెక్ట్ ద ఎవిడెన్స్. సంకేతాలను గమనించండి. మీ లైఫ్‌లోకి పెద్ద మొత్తంలో డబ్బు రావాలి. దానికోసమే ఎదురు చూస్తూ అది వచ్చే వరకు ఉండకుండా మధ్యలో కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కడో హోటల్‌కెళ్లారు. కాఫీయో, టీయో తాగుదాం అనుకున్నారు. లేదా టిఫిన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడే ఒక ఫ్రెండొచ్చాడు. ఆ ఫ్రెండ్ వచ్చి గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రెండ్ వచ్చి మీకు ఫ్రీగా టిఫిన్ లేదంటే కాఫీ ఆఫర్ చేశాడు. అది కూడా మీ లైఫ్‌లోకి మనీ రావడానికి ఒక సంకేతం. ఈ చిన్న చిన్న సంకేతాలని అబ్జర్వ్ చేయాలి, గుర్తించాలి, అనుభూతి చెందాలి. థాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి. అలాగే మీరేదో బ్యాగ్ సర్దుతూ ఉంటారు. సడెన్‌గా ఒక 500 నోటో, 100 నోటో కనిపిస్తుంది. అవి మీవే. కానీ మీకు తెలియదు. ఎప్పుడో పెట్టి మర్చిపోయారు. అది మీకు కనిపించింది అంటే అది కూడా ఒక సంకేతమే. అంటే మీ లైఫ్‌లోకి ఉన్నతంగా, అద్భుతంగా డబ్బు ప్రవాహం మొదలవ్వడానికి ముందుగా వచ్చే సంకేతం ఎవిడెన్స్. దీన్ని గుర్తించాలి, అనుభూతి చెందాలి. అలాగే ఎప్పుడో మీరు ఎవరికో ఒక 2000, 10,000 ఇచ్చారు. అది ఇవ్వలేదు. మర్చిపోయారు మీరు. ఇప్పుడు సడెన్‌గా గుర్తొచ్చి అవతల పర్సన్ మీకు తెచ్చిచ్చాడు. అవి మీ డబ్బులే అయినా స్టక్కడ్ మనీ అంటారు. అవి గనక మీకొస్తే ఇది కూడా సంకేతమే. అంతేగాని ఈ చిన్న చిన్న సంకేతాలని, ఈ ఎవిడెన్స్‌ని మర్చిపోయి పెద్ద మొత్తంలోనే వస్తే అప్పుడే నేను ఫీల్ అవుతాను అంటే అది అతి పెద్ద పొరపాటు. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను గుర్తించండి, అనుభూతి చెందండి. ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసుకోండి. యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీలో ఉన్న మనీ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద మొత్తంలో డబ్బుని ఆకర్షించడానికి అవకాశ మార్గాలు పెరుగుతాయి. అర్థం చేసుకోండి. ఈ 3 పాయింట్స్‌ని క్లియర్‌గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు ఎప్పుడు మీ లైఫ్‌లోకి రావడానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ మీలో ఉన్న మనీ ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా మీలో ఉన్న గోడలు మీకు డబ్బుకి మధ్యలో ఉన్న గోడలని ఛేదించడానికి చాలా అవకాశం పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.